చెప్పు తీసుకు కొడతా నా కొడకల్లారా. ఎవడన్నా అమరప్రసాద్ గారిని అభినవ్ అంబేద్కర్ అన్నాడంటే వాడెంత, వాడు బతికెంత. వాడు మనువాదులు ముద్దు బిడ్డ. అది ఎలాగంటే వాడు ఫస్ట్ క్రిస్టియనే. మున్నూరు కాపు అన్నాడు, వైశ్యాస్ అని, ఎస్సీ అని అనేక రకాల సర్టిఫికెట్లు మార్చి వాడు అమ్మకి అంతమంది తండ్రులను చూపించాడు. అది మనకు అనవసరం. అయితే ఇక్కడ ఎంత వ్యక్తినైనా మన స్థాయికి తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ భావజాలం. ఎందుకంటే అది వాస్తవంగా మాట్లాడడానికి ఇచ్చినటువంటి హక్కు. కానీ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి మోడీ మీడియా వీళ్ళందరూ కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తూ అంబేద్కర్ వ్యతిరేకులకి, మనువాదులకి దగ్గరయ్యి అక్కడ స్కానర్ పెట్టి అడుక్కుంటున్నారు. అటువంటి వాళ్ళు ఈ హమార ప్రసాద్ గాడు, రాధా మనోహర్ దాసు, లలిత్ కుమార్, ఇంకెక్కడో గొన్న గన్నయ్య గాడు, బొచ్చేగాళ్ళు వీళ్ళందరూ కూడా మీడియాలో అంబేద్కరీల్ని, సెక్యులర్ భావజాలాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కించపరిచి మళ్ళీ రాచరికపు వ్యవస్థకి బాటలు వేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది చదువుకున్న సన్నాసులు కూడా అర్థం చేసుకోకుండా మత మూర్ఖత్వంలో పడి కొట్టుకుంటూ మతంపై ప్రేమతో ఈ దేశం సాధించినటువంటి అభివృద్ధిని మళ్ళీ యథపదాలను తొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ అమారా ప్రసాద్ అనేవాడు పుస్తకం రాసేంత జ్ఞానవంతుడు కాదు, శీలవంతుడు కాదు, చదవరి కాదు, మేధావి కాదు. వీడికి నేను గతంలో చెప్పాను, 5 నిమిషాలు మాట్లాడలేక ఫోన్ పెట్టేసి పారిపోయిన సన్నాసి. ఒక ప్రశ్న అడిగితే ఈడి నోటి నుంచి వచ్చేది బూతులు. ఈడి భావజాలం గాని, ఈడి పదాలు గాని, ఈడు మాట్లాడే మాటలు గాని ఏవి కూడా స్వచ్ఛంగా తేటగా ఉండవు. ఇటువంటి లఫుట్ గాడిని అంబేద్కర్కి సమపోలికేంటరా? అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా మీరు? తాత్కాలికంగా అంబేద్కర్ వ్యతిరేకులకి, మనువాదులకి వాడి యొక్క మాటలు గాని, చేష్టలు గాని నచ్చుతాయేమో. కానీ అది ఈ దేశానికి వినాశనం, ఈ దేశానికి ప్రమాదం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం కదా, ఒకనాటి దేశ ద్రోహులు ఈనాటి దేశభక్తులుగా మారుతా ఉన్నారు. దానికి ఉదాహరణ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన సావర్కర్, గాంధీ గారిని చంపినటువంటి వ్యక్తి హంతకుడిని తెచ్చి వాళ్ళ దేశభక్తుడిగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఈ సావర్కర్ ఏం చేశాడు? బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కాడు, బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్ష లెటర్లు రాశాడు. ఈ దేశ స్వతంత్ర పోరాటానికి మా ఆర్ఎస్ఎస్ సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. ఈ దేశ స్వతంత్ర పౌరులకి మేము ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. మేము బ్రిటిష్ ప్రభుత్వ పాలనని సమర్థిస్తాం, మేము బ్రిటిష్ వారికి అనుకూలంగానే నడుచుకుంటాం అని చెప్పి వాళ్ళకి లెటర్లు రాసి క్షమాభిక్ష పెట్టమని కోరుకున్నాడు. అటువంటి వాడిని తీసుకొచ్చి దేశభక్తుడు అని చెప్పి విగ్రహాలు పెట్టి మాట్లాడుతాం. ఇదంతా మీరు గమనించుకోవాలి. ఛత్రపతి సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, శాంబాజీ మహారాజ్ వీళ్ళని మొన్నటి వరకు వ్యతిరేకించారు. వీళ్ళని గత 5-10 ఏళ్ల కిందట వరకు వ్యతిరేకించారు. కానీ ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు హిందూ స్థాపన కోసం పనిచేశారని చెప్పి వాళ్ళ కథని, వాళ్ళ జీవితాన్ని మార్చేసి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ గమనించుకోవాలి మనం. వాస్తవంగా వాళ్ళు చనిపోయి 200-300 ఏళ్ళు గడుస్తా ఉంది. మరి ఇప్పుడు తీసుకొచ్చారేంటి చరిత్రలో ముందుకి? ఈ స్వతంత్రానికి పూర్వమే ఛత్రపతి శివాజీ మహారాజుని కొనియాడాలి కదా మీరు. ఆయన్ని ఒక శూద్రుడు అని చెప్పి చక్రవర్తిగా పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు కదా ఈ హైందవులు. ఇప్పుడు వచ్చి మా హైందవ రాజ్య స్థాపన కోసం పనిచేసాడని వాళ్ళు కీర్తిస్తారేంటి? 200-300 ఏళ్ళు గడిస్తే ఆ చరిత్రను వక్రీకరించడంలో మీరు నిపుణులు. ఇవాళ ఈ అమారా ప్రసాద్ లాంటి వాడిని, రాధా మనోహర్ దాస్ లాంటి వాడిని, లలిత్ కుమార్ లాంటి వాడిని, ఈ కరుణాకరు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వీడియోలు చేపిస్తూ, ఇంకా ఆడవాళ్ళలో కూడా ఉన్నారు ఈ సన్నాసి మందకి. నిజం చెప్పాలంటే స్త్రీకి హక్కులు వచ్చిందే అంబేద్కర్ రాజ్యాంగం వల్ల. వాళ్ళకి ఇచ్చిన హక్కుని, అంబేద్కర్ ద్వారా వచ్చిన హక్కుని అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడడానికి వినియోగిస్తా ఉన్నారు. ఇంకా మీకు ఏం చెప్పాలి? అసలు హైందవ సిద్ధాంతంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు. శూద్రులుగా ఈ అత్యధిక జనాభాని శూద్రులుగా చూపించి అంటాని వాళ్ళుగా, నీచులుగా, చండాలుగా చూసి తొక్కి పెట్టారు. వేల సంవత్సరాలు ఈ యొక్క పైచాచిక మతతత్వం రాజ్యమేలింది. ఈ 200-300 ఏళ్ల క్రితం నుంచి కొందరు మహనీయులు దశల వారీగా ఉద్యమాలు చేసి అనేక పోరాటాల ద్వారా కొన్ని సంస్కరణలు తెస్తే ఆ సంస్కరణ అన్నిటినీ కూడా భారత రాజ్యాంగం ద్వారా చట్టబద్ధం చేసినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్. ఈ అమరా ప్రసాద్ గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే, అంబేద్కర్ ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టి అన్ని హంగు ఆర్భాటాలతో చదవలేదురా బత్తైనా కొడక. స్కూలు బయట కిటికీ దగ్గర కూర్చుని స్కూల్ బోర్డు మీద పాఠాలు చదివాడు. అదే స్కూల్లో మంచినీళ్లు తాగడానికి కూడా అవకాశం లేక అవస్థలు పడ్డాడు.
చదువుకునే రోజుల్లో అనేక అవస్థలు పడి చదువుకున్నాడు. అనేక అవమానాలతో ఎదిగాడు. తను ఎదిగిన తర్వాత తన కష్టాన్ని మర్చిపోకుండా ఈ దేశ ప్రజలు ఎవరైతే అలాంటి కష్టాలు పడుతున్నారో వాళ్ళందరికీ వెలుగునివ్వాలనుకున్నాడు. తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసి గొప్ప మేధా సంపత్తిని ఈ దేశానికి భారత రాజ్యాంగం ద్వారా అనేక గ్రంథాల ద్వారా ఇస్తే అవి ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతూ అంబేద్కర్ని ఒక పరిశీలనకు వాడుకుంటా ఉన్నారు. కోస్తే 2 ఊర్లకో 3 ఊర్లకో సరిపోయే సన్నాసివి నువ్వు, క్యారెక్టర్ లేని ఎదవి, నోటి శుద్ధి లేని సన్నాసివి నువ్వొచ్చి అంబేద్కర్ గారిని దిగజార్చి మాట్లాడే మాటలు. నీకు అది కూడా అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛరా సన్నాసి. ఇక నిన్ను సహించే పరిస్థితి అయితే ఉండదు. ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయేమో చూస్తాం. కాదు కూడదనుకుంటే నీకు సరైన సమాధానం చెప్తాం త్వరలోనే.